ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పుట్టిన టెక్కలికి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ టెక్కలికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయలుదేరాలనుకున్నాడు? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏలు పెట్టాలనుకుంటున్నాడు? ఏ తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి టెక్కలి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? టెక్కల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా పంచాయతీ చేయబోతున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఖాళీగా పని బాట లేకుండా వాడు ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు, కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పులివెందుల ప్రజల కోసం ఏమైనా పనిచేస్తాడంటే మొన్న మధ్య పులివెందులు పోతే నీ వాళ్ళ రాష్ట్రం మొత్తం ఓడిపోయేవారు దౌర్భాగ్యుడ రాజశేఖర రెడ్డి కొడుకని నమ్మితే నువ్వెంత నికృష్ట పరిపాలన చేస్తేవి అంటూ వీడికి గత ఎన్నికలకి ఇప్పటికీ సొంతగా పులివెందుల్లో కూడా 30,000 ఓట్లు తగ్గిపోయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ ఏంటి అంటే మనందరికీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది వ్యక్తిగతమైనటువంటి అంశమైనప్పటికీ వాళ్ళు దాని రాజకీయ రంగు పులిమి ఒకవైపు ఈడు దువ్వాడ శ్రీనుగాడేమో ఇదంతా అచ్చెన్నాయుడు చేపిస్తా ఉన్నాడు, తెలుగుదేశం చేస్తా ఉంది అంటుండే, మరోవైపు దువ్వాడ వాణి గారేమో జగన్మోహన్ రెడ్డి ఏలు పెట్టాలి, ఇందులో వైసీపీ దీనికి ఏదో ఒక పరిష్కారం చేయాలి, దువ్వాడ శ్రీనివాసును వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి దువ్వాడ వాణి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో ఖాళీగా ఉన్నాడు, బేవర్సగాడు. అంటే వాడు ఖాళీగా ఎందుకుంటాడు, పబ్జీ ఆడుకుంటుంటాడు. అంటే ఇంతకుముందు అంటే సాయంత్రానికి కలెక్షన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిలో ఎంత వచ్చింది, డ్రగ్స్లో ఎంత వచ్చింది, లిక్కర్ మాఫియాలో ఎంత వచ్చింది, భూమాఫియాలో ఎంత వచ్చింది, ఇసుకలో ఎంత వచ్చింది, ఎర్రచందనంలో ఎంత వచ్చింది లెక్కలు వేసుకునేవాడు. ఇప్పుడు అవన్నీ లేవుగా. ఈరోజు ఎక్కడెక్కడ ఏ కేసులు పుడుతున్నాయి, ఎవడెవడు మన పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే మాధురి గారు ఉన్నారో దువ్వేలను ఏదైతే ఏంది దువ్వేను మాదిరి అనుకుంటారు, అనుకుంటారంటే కుదరదు. ఆవిడ గారు మాధురి, ఎందుకంటే ఆవిడ గారు దువ్వాడ శ్రీను గారికి చాలా సన్నిహితురాలు, సహజీవనం కాసేపు ఉంటుంది, అడల్టరీ అని కాసేపు ఉంటుంది. సరే వాళ్ళ సబ్జెక్ట్ అది, పర్సనల్ మ్యాటర్ కాబట్టి మనం మాట్లాడకూడదు. కానీ వాడు ఎమ్మెల్సీ కాబట్టి జనం ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఇదంతా పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి పుట్టిన తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్ళి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో టెక్కలికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి టెక్కలు వెళ్తాడు, నిజమా అని అనుమానం చాలా మందికి రావచ్చు. ఎందుకు వెళ్తాడు అంటే ఇప్పుడు అక్కడ పంచాయతీ నడుస్తుంది ముగ్గురికి. ఒకరు దువ్వాడ శ్రీను, 2 దువ్వాడ వాణి, 3 దివ్యాల మాధురి. సరే, ఈ మాధురి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రాణం, జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం, జగన్మోహన్ రెడ్డి కోసం నేను చాలా కష్టపడ్డాను, జగన్మోహన్ రెడ్డి పార్టీని అధికారంలో తీసుకోవడానికి నేను చాలా శ్రమించాను అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. దాంతోపాటు దువ్వాడ శ్రీనేమో నాకు అన్యాయం జరుగుతుంది, నేను ఎమ్మెల్సీగా ఎదిగాను, నా రాజకీయ జీవితం మీద ప్రభావం చూడటానికి అచ్చెన్నాయుడు కుట్ర చేశాడు, దువ్వాడ వాణి అంటే నా భార్య ఈ రకంగా చేస్తా ఉంది అని చెప్పి ఇతను అంటా ఉన్నాడు. మరోవైపు దువ్వాడ వాణి గారేమో వీడు దుర్మార్గుడు, వీడి గతంలోనే వీడిని పక్కన పెట్టి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చి వాడికి సీట్ ఇచ్చారు, వీడిని పక్కన పెట్టండి, వైసీపీ నుంచి వీడిని సస్పెండ్ చేయండి, ఎమ్మెల్సీగా కూడా వీడిని తొలగించండి అని చెప్పి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కోరుతా ఉంది. ఈ 3 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయాలు ఇవన్నీ. దీన్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఖాళీగా బేవర్సగా కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఎమ్మెల్యేగా ఉండి అది కూడా పులివెందులకు పోయి ఇటు చేసేది కూడా ఏం లేదు కాబట్టి, పోవట్లేదు కాబట్టి, ఏం చేయట్లేదు కాబట్టి తాడేపల్లి కోటలో ఉండే బదులు సొంత పార్టీలో ఉన్నటువంటి 3 కష్టపడినటువంటి వాళ్ళు. దువ్వాడ వాణి గారు కష్టపడ్డారు ఆ పార్టీ కోసం ఇన్ఛార్జిగా, దువ్వాడ శ్రీను గారు కష్టపడ్డాడా ఇష్టపడ్డాడా పక్కన పెడదాం. ఇక మాధురి గారేమో నేను కష్టపడ్డాను, చాలా జగన్మోహన్ రెడ్డి కోసం చెమట వచ్చాను, జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ కోసం నన్ను వాడుకున్నాడని చెప్పి ఆవిడ చెప్పడం మనందరం చూశాం. కాబట్టి ఇవాళ దువ్వాడ వాణి గారు కానీ, మాధురి గారు కానీ, దువ్వాడ శ్రీను గారు కానీ, ఈ శ్రీను గారి వాళ్ళ కొడుకుని శ్రీను ఎందుకు అంటాంలే కానీ వాడు అధికార మదంతో కండ కవరంతో కొవ్వెక్కి అచ్చెన్నాయుడు గారిని కారు కుత్తలు కూసినోడు, రామ్మోహన్ నాయుడు గారి మీదే కాలు దువ్వినోడు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు కారు కుత్తలు కూర్చున్నాడు. కాబట్టి వాడింటే నాకేం గౌరవం రెస్పెక్ట్ ఉండదు. బట్ వాడింట్లో ఉన్నటువంటి మహిళలు కాబట్టి మహిళలను మనం గౌరవించాలి కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. అయితే ఇప్పుడు ఈ యొక్క మాధురి పంచాయతీ కొంచెం ముదిరితే ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కూడా గతంలో మాధురి గారు కలిశారు. జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం అన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తను కష్టపడి చెమట వచ్చానని చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది కూడా ప్రపంచం ఎరిగినటువంటి సత్యం. ఎందుకంటే దువ్వాడ శ్రీనుకి ఈ విషయాలని తెలిసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా మాధురి గారి హస్తం, మాధురి గారి ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంటేనే కదా ఇచ్చేది. లేదంటే దువ్వాడ వాణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటే దువ్వాడ వాణి గారిని ఇన్ఛార్జిగా కొనసాగించి ఆవిడకే సీట్ ఇచ్చి ఉండేవాళ్ళు. సరే, ఎవరికి ఇచ్చున్న ఓడిపోయారు, అది వేరే కథ. బట్ ఈ దువ్వాడ శ్రీను విషయంలో జగన్మోహన్ రెడ్డి పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అతని మీద చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇటు మాధురి గారికి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, అటు దువ్వాడ శ్రీనుకి
చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే డెకాయిట్లు గాళ్ళు, పోర్టుండి గాళ్ళు అంతా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులే. చంపి శవాన్ని డోర్ చేసినటువంటి అనంతబాబుని అత్యంత పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఇంకో సొంత బాబాని గొడ్డలతో నరికి చెప్తే నా 2 కళ్ళలో ఒక్కడు అవినాష్ అని చెప్పి వాడికి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాడు. కాబట్టి వాళ్ళు దువ్వాడ సీను కూడా సర్టిఫికేట్ ఇస్తాడు. ఏది ఏమైనప్పటికీ అక్కడ సీనుకు కూడా ఒక 2 ఆడబిడ్డలు ఉన్నారు, అంటే వాణి ద్వారా. కాబట్టి వాణి గారికి న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటా. ఆవిడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఒక మహిళ, తనకి 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఒకరికి మ్యారేజ్ అయింది, రెండో వాళ్ళకి అవ్వాలి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నువ్వే రాష్ట్రంలో ఎంత డెకాయిట్ గడివైనా ఆడికెళ్ళి ఆ కుటుంబ పంచాయతీ తేల్చి ఎంతో కొంత ఒక్క రెవట వాణి గారికి, తన ఆడబిడ్డలకి న్యాయం జరిగే విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా 2 ఆడబిడ్డలు ఉన్నారు, భారతిరెడ్డి గారు తన భార్య, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లి ఉంది. బట్ వాళ్ళందరినీ మనం ఇప్పుడు రాజకీయంగా మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మహిళలు కాబట్టి మహిళలు మనం గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు మాట్లాడడం. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడికి ఏమైనా సిగ్గు, ఎక్కువ మానం, మర్యాద ఉంటే దయచేసి ఈ టెక్కల విషయాన్ని, దువ్వాడ విషయాన్ని సెటిల్ చేయాలి.